2024 ఐపీఎల్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ కి సిద్ధమైంది. ఇప్పటికీ ఈ సీజన్ లో 9 మ్యాచ్లు ఆడిన సన్ రైజర్స్ 5 మ్యాచెస్ లో గెలిచి 4 ఓడింది. ఇక ప్లే ఆఫ్ కి చేరాలంటే కీలకమైన 10వ మ్యాచ్ లో గెలిస్తే మరింత ముందుకెళ్తుంది. లీగులో భాగంగా ఎస్ఆర్హెచ్ తన 10వ మ్యాచ్ ని రాజస్థాన్ రాయల్స్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ మే 2వ తేదీన హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. సొంత గ్రౌండ్ కాబట్టి ఎస్ఆర్హెచ్ కి కలిసి వచ్చే అవకాశం. ఈ సీజన్ లో సొంత గ్రౌండ్ లో భారీ స్కోర్లు నమోదు చేస్తుంది ఎస్ఆర్హెచ్. కాబట్టి ఈ మ్యాచ్ లో కూడా రికార్డు స్కోర్ నమోదయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఈ సీజన్ లో అద్భుతంగా రాణిస్తూ పాయింట్స్ టేబుల్లో టాప్ లో ఉన్న రాజస్థాన్ తో మ్యాచ్ కాబట్టి హోరాహోరీగా జరిగే ఛాన్స్ ఉంది. ఈ మ్యాచ్ లో గెలవాలంటే ఎస్ఆర్హెచ్ ఆల్రౌండర్ ప్రదర్శన చేయాలి. భారీ స్కోర్ చేయడమే కాకుండా దాన్ని కాపాడుకునే ప్రయత్నము చేయాలి. ఈ మ్యాచ్ కి ఎస్ఆర్హెచ్ తుది జట్టును చూస్తే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్, మార్క్రమ్, షాబాజ్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్, నటరాజన్, అబ్దుల్ సమద్ తుది జట్టులో ఉండే ఛాన్స్ ఉంది. ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది. ఈ సీజన్ లో మొదటగా బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్లను నమోదు చేస్తుంది. అంతేకాకుండా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ ని కూడా తన పేరిట రాసుకుంది. కాబట్టి రాజస్థాన్ తో జరిగే మ్యాచ్ లో కూడా ఎస్ఆర్హెచ్ ముందుగా బ్యాటింగ్ చేస్తే మరో భారీ స్కోరు ఖాయం. ఇక రాజస్థాన్ కూడా అద్భుతమైన బ్యాటింగ్ లైనప్ ఉండటంతో ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ భారీ స్కోర్ చేయాల్సి ఉంటుంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ సూపర్ ఫామ్ లో ఉన్నారు. వీళ్ళు భారీ భాగ్యస్వామ్యాన్ని నమోదు చేస్తున్నారు. రాజస్థాన్ మ్యాచ్ లో కూడా వీరు విజృంభిస్తే ఖచ్చితంగా సన్ రైజర్స్ పై హై స్కోర్ చేస్తుంటారు. వీళ్ళు సూపర్ భాగ్యస్వామ్యం అందిస్తే ఆ తర్వాత క్లాస్ అండ్ మార్క్రమ్, నితీష్ కుమార్ రెడ్డి బ్యాట్ తో రాణిస్తే సన్ రైజర్స్ కి తిరుగుండదు. ఎస్ఆర్హెచ్ మొదట బ్యాటింగ్ చేస్తే 250 పరుగులు ఖచ్చితంగా చేసేలా ఉంది. ఇక బౌలింగ్ లో కూడా ఎస్ఆర్హెచ్ మెరుగ్గానే ఉంది. భువనేశ్వర్ కుమార్, ప్యాట్ కమిన్స్, జయదేవ్ అద్భుతంగా రాణిస్తున్నారు. ప్రతి మ్యాచ్ లో వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్టుని దెబ్బతీస్తున్నారు. ఈ మ్యాచ్ లో కూడా రాణిస్తే ఎస్ఆర్హెచ్ కి మరో విజయం దక్కే ఛాన్స్ ఉంది. ఇక ఎస్ఆర్హెచ్ టీంలో 4 మీద ఎక్కువగా ఆధారపడుతుంది. ట్రావెల్స్, అభిషేక్ శర్మ, క్లాసెన్ వికెట్లు త్వరగా కోల్పోతే మాత్రం ఎస్ఆర్హెచ్ స్కోర్ చేయడంలో తడబడుతుంది. కాబట్టి టాప్ ఆర్డర్ తో పాటు మిడిల్ ఆర్డర్ కూడా బ్యాటింగ్ లో బలంగా మారాలి. దానికి రాజస్థాన్ మ్యాచ్ చాలా ఉపయోగపడుతుంది. ప్లే ఆఫ్ కి చేరాలంటే సన్ రైజర్స్ కి ఈ మ్యాచ్ చాలా కీలకం. కాబట్టి ఈ మ్యాచ్ లో తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి. మరి కీలకమైన 5వ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ విజయాన్ని నమోదు చేస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక రాజస్థాన్ బ్యాటర్లలో జైస్వాల్, సంజు శాంసన్, బట్లర్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. కాబట్టి వాళ్ళ వికెట్లు త్వరగా తీయగలిగితే రాజస్థాన్ తక్కువ స్కోర్ కి కట్టడి చేయొచ్చు. గత కొన్ని సీజన్స్ గా ప్లే ఆఫ్ కి చేరకుండా చివరి స్థానంలో నిలుస్తూ వచ్చిన ఎస్ఆర్హెచ్ ఈ సీజన్ లో మాత్రం మంచిగానే ఆడుతుంది. ఇక ఫ్యాన్స్ కూడా ఈసారి ప్లే ఆఫ్ కి ఖచ్చితంగా చేరుతుందని భావిస్తున్నారు. మరి కీలక మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం నమోదు చేసి ప్లే ఆఫ్ రేస్ లో నిలుస్తుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.